తప్ప కార్యకర్తలు ఉత్సాహం ఉండదా? అంటే ఎన్నికలు అన్న మాట వాడితేనే వీళ్ళందరూ సీఎం సీఎం అంటూ అరుస్తున్నారు. సో ఆ మాట ఖచ్చితంగా ఉండాలా? అంటే వాళ్ళే చెప్తున్నారు కదా, అట్లా అనొద్దు అని చెప్పి నిన్న కేసీఆర్ గారు రివర్స్ అయ్యి వాళ్ళని తిట్టిండంట. ఎందుకట్లా పిచ్చిగా అరుస్తున్నారు పాగలైన? అంటే ఇప్పుడు అసలు సందర్భమే లేకుండా 100% మేమే వస్తామన్న మాటలు ఎలక్షన్స్ జరిగితే వాళ్ళకంతా ఒక ఫోబియాలో ఇరుక్కున్నారండి. ఈడంతా కొంత పేడ్ బ్యాచ్లతోన, ఈ పేడ్ ఆర్టిస్టులతోన రీల్స్ చేయడము. ఆఖరి కేసీఆర్ గారిని ఎట్లా దిగజార్చారంటే ఆ బర్త్డే రోజు ఆ చిల్లర మల్లర రీల్స్ చేసుకునేటోళ్ళని కూడా తీసుకొచ్చి ఆ రీల్స్ కేసీఆర్ ముందు పోయి రీల్స్ చేసినటువంటి పరిస్థితిని కనబడ్డది మొన్న బర్త్డే రోజు. అంటే వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కేసీఆర్ గారిని మరీ దిగజారుతనంగా వీళ్ళు తయారు చేస్తున్నారు. వీళ్ళు ఈరోజు మేము ఒక స్పష్టంగా చెప్తున్నాం, ఈరోజు తెలంగాణ కోసం కొట్లాడినరు అనే ఒక బ్రాండ్ మీకు ఉండాలి అనుకుంటే ఉంచుకోండి, కానీ దాన్ని మీకు మీరే తొలగించుకొని ఈరోజు ప్రజల్లో మీకు ఉన్నటువంటి పూర్తి విలువను పోగొట్టుకునేటువంటి పరిస్థితి వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఎన్నికలు వస్తున్నాయని చెప్పి రేపు పొద్దున పార్టీ కార్యాలయానికి అసలు ఇప్పుడు నిన్న మొన్న ఏదో పార్టీ కార్యాలయంలో 10 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకోనికి అవకాశం ఇచ్చిరేమో, కానీ గతంలో అది కూడా లేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్న రోజు చాయ్ చీటోడు కూడా లేడాడు, అట్లాంటి పరిస్థితి ఉండే. సో మేము ఏమంటున్నాం అంటే పార్టీ ఎన్నికలు ఉన్నప్పుడే కార్యకర్తలని ఇట్లాంటిదని, ఈ సంస్కృతి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ అందుకే ఇట్లాంటి టక్కు టమారా జిమ్మికులు చేసుకుంటా ముందుకు పోతుంది. రైట్, మీరేం చెప్తారండి? అదే అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అన్న పదం ఎప్పుడు ఉండాలా కార్యకర్తలకి? అలా అని కాదండి, క్రేజ్ అంతే. అది కొంతమంది నాయకులకు అలా ఆరోపించుకోవడం కూడా ఇష్టం, బయటికి చెప్పలేకపోవచ్చు. తిట్టారంటే కానీ నిజంగా తిట్టడు కాదు, ప్రేమతో తిట్టు, లేదు ఇంకా గట్టిగా అరవండి అన్నట్టుగా తిట్టినట్టు కూడా ఉండొచ్చు. దాన్ని మనం చెప్పలేము. దాన్ని సరే, ఆ పార్టీ అంతర్గత సమావేశం, అక్కడ ఎవరు ఏ విధంగానే మాట్లాడినా ఆ పార్టీకి మాత్రమే సంబంధించిన వ్యవహారం అది. దాన్ని మళ్ళీ మనం పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారు ఒక విధానం అయితే వదులుకోవాలండి. మళ్ళీ పాత ఆంధ్ర తెలంగాణ విభేదంతోనే నేను గట్టెక్కుతాను అని అనుకుంటే మాత్రం ఈసారి కూడా ఆయన కాలు విరగక తప్పదు. రైట్, మధుసూదన్ గారు, అంటే ఒక బ్రీఫ్ గా ఆలోచిస్తే ఇప్పుడున్న ఓటర్స్ వేరు, ఒక 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఓట్లు హక్కు లేని వాళ్ళంతా బయటకు వస్తారు. వీళ్ళు యాంకర్స్ ఉంటారు, అంటే ఇప్పుడు డిగ్రీ చదువుకుంటున్న వాళ్ళు, వీళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఉద్యమ చరిత్ర తెలియదు, పోరాటం తెలియదు, ఒక సింపతి. ఒక విషయం చెప్తాను చూడండి, ఇప్పుడు ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిందండి, 1947లో ఫ్రీడమ్ వచ్చింది. అప్పట్లో చాలా మంది చనిపోయారు, జలియన్ వాలాబాగ్ లో చనిపోయారు. బ్రిటిష్లు అంటే రక్తం కక్కారు. అయిపోయింది 70 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడున్న జనరేషన్కు ఆ స్ఫూర్తి రావాలంటే ఎందుకు వస్తుంది? ఏ స్ఫూర్తి రావాలి? వచ్చిన స్వతంత్రాన్ని నిలబెట్టుకోవాలి. అంతేగాని మళ్ళీ బ్రిటిష్ వాళ్ళని తిడితేనే నేను నీకు ఓటేస్తానంటే ఎందుకు ఓటేస్తారు? వేయరు కదా. జాతీయ స్ఫూర్తి అయితే ఖచ్చితంగా ఉండాలి, కానీ ఇది పార్టీకి అలా కాదు. జాతీయ స్ఫూర్తి అంటే ఏంటి? జాతిని నిలబెట్టుకునే స్ఫూర్తి. అంతేగాని 1947లోన జలియన్ వాలాబాగ్లోన కాల్చిన సందర్భాన్ని తలుచుకుని కన్నీరు కాల్చు. అంతేగాని అప్పట్లో అలా అన్నారు కదని తెల్లవాడిని ఇప్పుడు కూడా తిడుతూ కూర్చుంటే ఏమొస్తుంది? శ్రీశ్రీ ఒక మాట అన్నాడు, తెల్లవాడు నిన్ను నాడు నల్లవాడు అన్నాడు, నల్లవాడు నిన్ను నేడు నక్సలైట్ అంటున్నాడు, ఎల్లవారు రేపు నిన్ను వేగు చుక్క అంటారని ఆయన రాసుకుంటూ పోయాడు. అప్పుడు తెల్లవాడు నిన్ను నల్లవాడు అన్నాడు, నల్లవాడు ఇప్పుడు నక్సలైట్ అంటాడు, లేదా ఉద్యమకారుడు అంటాడు. పేరు తీసి పడేసేయాడు. నేను అనేది ఏంటంటే, ఒక స్టేజ్ దాటిన తర్వాత, ఒక ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత నువ్వు వెనుదిరిగి చూసుకున్నప్పుడు హుందాగా ఉండాలి. అంతేగాని మళ్ళీ నేను అక్కడ పోయి మొదలు పెడతానంటే ఎవరు రారు, ఎవరు రారు. అందుకోసమే ఇప్పుడు ఏంటంటే 10 ఏళ్లలోనే మీ పాలన అయ్యింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది. మీరే చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, సంవత్సరం వరకు ఎవరు మాట్లాడొద్దండి, తర్వాత మాట్లాడదామని. కానీ ఎవరు మాట వినలేదు, వాళ్ళు ఏదో మాట్లాడడం మొదలు పెట్టేశారు. ఓకే, మీరు రోపు ఇవ్వండి. 5 ఏళ్ల పాటు అయితే మీరేం చేయలేరు కదా. 5 ఏళ్లలోనూ ఎవరి జాతకం ఎలా తేలుతుందో ఎవరు చెప్పలేరు కదా. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు ఈ ఉద్యమం చరిత్ర ఇవన్నీ కూడా పెద్దగా వాళ్ళు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఉద్యమ చరిత్రగానే తీసుకుంటున్నారు, నిజమే. కాకపోతే వాళ్ళలో ఉన్న లొసుగులు, వాళ్ళు చేస్తున్నటువంటి పాలనలోనే ఏమైనా లోపాలు ఉన్నాయా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుని, ప్రతి సందర్భంలో కూడా మా ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పడం వల్ల ప్రజలు హర్షించరు. మీరు నిజాలే చెప్తుండొచ్చు, ప్రజలు హర్షించరు. డబ్బులు లేవంటే అది కాదు కదా, మాకు చెప్పింది చేయండి సార్ అని అడుగుతారంటే అంతమించి ఇంకేం లేదు. అందుకే చెప్పేది ఏంటంటే, కేసీఆర్ గారు పాచిక వేయని
కాకపోతే వాళ్ళు గుర్తుంచుకో. ఇంకోటి కూడా అండి, ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోయిందో ఆ పార్టీకి ఉన్న ఒక ఒరిజినల్ ఎంటిటీ ఏదో పోయినట్టుగా ఉంది. వీలు కుదిరితే ఆయన ఏదో దీన్ని జాతీయ పార్టీగా చేద్దాము, మహారాష్ట్రలో పోతాను అక్కడ పోతాను అవన్నీ వద్దు. ఇప్పుడు తెలిసి వచ్చింది, మళ్ళీ ఇంట్లో కూర్చున్నారు. వదరనైనా బయటికి పోతే ఇక్కడ దెబ్బయ్యేటట్టుందని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ చేసుకుంటే వాడికి ఏమైనా సెంటిమెంట్ వర్క్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తెలంగాణ కోసం తెలంగాణలోంచి పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్రీయ సమితి ఎందుకు అవుతుంది? తెలంగాణ రాష్ట్ర సమితి అవుతుంది. కేవలం సార్ ఏమన్నారు, రజతోత్సవం అంటే కనుక బీఆర్ఎస్ పుట్టి 2 ఏళ్లే కదా అయ్యింది అని అన్నారు. సార్ అన్నది ఏదో కొంచెం వ్యంగ్యంగా అన్నారని మనం తీసుకున్నా కూడా చాలా మంది ప్రజలు కూడా దీన్ని డిజోన్ చేసుకునేది గత ఎన్నికల్లో, ఎందుకంటే బీఆర్ఎస్ అయినందుకే. కనీసం ఒక 5-6 ఓట్లను పడకపోవడం కారణం బీఆర్ఎస్ కావడం వల్లే. అదైతే వాస్తవం. మళ్ళీ టీఆర్ఎస్ జనాలు ఇష్టపడరు కదండి. మళ్ళీ ఆ సెంటిమెంట్ రగల్చడానికి కదా ఈ మాటలన్నీ. రగలిస్తే రగలదండి. తెలంగాణ సెంటిమెంట్ అనేది ఏం లేదండి. ఒకప్పుడు సెంటిమెంట్ ఉండే ఆ సెంటిమెంట్ ని ఆస్వాదించి గతంలో మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఈ రోజు ప్రస్థానం తెలంగాణ జీవనయానం దేశం మొత్తం ఒకవైపు, తెలంగాణ రాష్ట్రంలో డిఫరెంట్ వేవ్. తెలంగాణ ప్రజలు ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఈ ప్రాంత ప్రజలు ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి ఉద్యమాన్ని మెచ్చి ఆ రోజు అవకాశం ఇచ్చిండ్రు. అసలు తెలంగాణ ఇచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. చరిత్ర అయిపోయింది అంటున్నారు, మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటున్నారు. మేమేమంటున్నాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కానీ ఆ రోజు ఆ ఉద్యమంలో పనిచేసిండు అని ఆ రోజు ప్రజలు విశ్వసించిండ్రు కాబట్టి కేసీఆర్కి ఆ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. మేము అదే చెప్తున్నాం. ఆ 10 ఏళ్ళ అవకాశం ఇచ్చినప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు, నీళ్లు నిధులు నియామకాలు మనకి ఇస్తలేరు, అందుకే నేను కొట్లాడుతున్నా, వడ్డించేటోడు మనోడే ఉండాలి, బంతిలో మనకే ఎక్కువ భోజనం పడుతుంది అన్నాడు. వడ్డించేటోనికి నీకే అవకాశం ఇచ్చిండ్రు. తర్వాత ఏమైంది, నువ్వు వడ్డించనీకే నువ్వు గరిట తిప్పుతలేవు, ఏం చేస్తలేవు అని చెప్పి ప్రజలు తీసుకుపోయి గుడిసెలు వేసిండ్రు. కాబట్టి మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళే వడ్డించుకున్నారని. వాళ్ళు వడ్డించుకున్నారా, తిన్నారు, ఇక అవన్నీ నేను మాట్లాడితే ఇక చాలా పెద్దగా అవుతుంది. ఎందుకు అని అంటే ఇక అవి కళ్ళతో చూసినాను నేను. కానీ నేను ఏమంటున్నా అంటే, చేసిన తప్పులకు ఇప్పుడు కూడా పశ్చాత్తాపం పడుతూ నువ్వు నీ కుటుంబ సభ్యులు చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఆత్మవిమర్శన చేసుకోండి. కార్యకర్తలని డిస్టర్బ్ చేయకండి. మీకు చేతనైతే ఆ పార్టీని నడుపుకోండి, కానీ ఇంకో పార్టీ మీద బురద జల్లేటట్లుగా మీరేదో మీ సొంత ప్రాబల్యం బలం లేక మీరేదో నష్టపోయినటువంటి దానికి మళ్ళీ మీరు దానికి పూర్తి చేసుకొని ఇంకో పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాలను మానుకోవాలని ఇప్పటికైనా నీతో చెప్తున్నాను. అసలు మీ పార్టీ పైన పూర్తి వ్యతిరేక వచ్చింది. అయ్యో 15 నెలల్లోనే ఇంత వ్యతిరేకత మూట కట్టుకున్నాడా కేసీఆర్ అంటున్నారు. ఎవరు? కేసీఆర్. ఎక్కడన్నా అంత వ్యతిరేకత వస్తే వ్యతిరేకత వచ్చింది అని క్రియేషన్ చేసేటోళ్ళు వీళ్ళు. లగచర్ల డబ్బులు ఇచ్చి లొల్లి చేయించింది వీళ్ళు. ఇంకా మిగతాతో ఇప్పుడు నిన్న రాజలింగం అనే ఒక హత్య జరిగింది. ఆ హత్యకు ప్రేరేపించిన వాళ్ళు, ఆ హత్యకు కారణం ఏంది అనేది డిఎస్పీ గారు ఇంకొక కాసేపట్లో ప్రెస్ మీట్లో చెప్పబోతున్నారు. ఏమంటున్నాం అనంటే, మీ తప్పులు మీ పాపాలు ఇంకా కొనసాగిస్తున్నారు మీరు. అంటే ఈరోజు చట్టాలని అన్నిటిని కూడా అతిక్రమించి మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నారు కదా, ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలకు అన్నీ తెలుసు. ఈరోజు నీ మీద నీ తండ్రి మీద వేసినటువంటి కేసులని అడ్జేసుకోవడం కోసమని ఈరోజు ఎవరైతే పిటిషనర్దారులు ఉన్నారో పిటిషనర్దారుల మీద అంతం చేయించడం. గతంలో నువ్వు ఉద్యమకారులను నీ పార్టీలో పనిచేసిన నాలాంటి మీద మర్డర్ కేసులు పెట్టించినటువంటి చరిత్ర మీది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది మీకే. మీరు ఇప్పుడు మాట్లాడడానికి నైతిక హక్కులు లేవు ఇట్లాంటి దాంట్ల గురించి కూడా. ఎందుకు అనంటే మీ పార్టీకి ఆ విలువలు లేకుండా చేసుకున్నటువంటి పరిస్థితి మీకు ఉంది. అందుకే నిజమైన నికాసైన ఉద్యమకారులందరూ మిమ్మల్ని ఇడిచి వెళ్ళిపోయినారు. అందుకే మిమ్మల్ని భూస్థాపితం చేశారు. రైట్ అండి, రైట్. మధుసూదన్ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ సింపతి వర్కౌట్ అవుతుందా? సింపతి వర్కౌట్ అవుతుందా అని కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీకి మాత్రం కొత్త శక్తి వచ్చింది. నిన్న కనీసం 6 నెలల తర్వాత అయినా కానీ కేసీఆర్ గారు వచ్చారు. బీఆర్ఎస్ తెలంగాణ భవన్ సందడిగా కనిపించింది, కార్యకర్తలు ఉత్సాహం కనిపించింది. ఏదో కార్యకర్తకు ఉంటుంది కదా ఏదో ఒక ఆశ. తెలంగాణ ప్రజలందరూ కూడా కాస్త ఆసక్తిగా చూశారు, అది కాదని నేను సత్యం. అయితే ఎక్స్పెక్ట్ చేశారు ఏదైనా మాట్లాడతారేమో, ఇంత మించి ఏం మాట్లాడతారలే అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అది వేరే మాట. అది కాకపోతే ప్రజలు ఆసక్తిగా చూసేదే తుది నిర్ణయం కాదు కదా. ప్రజలు తుది నిర్ణయం తీసుకునే సందర్భంలోనే మీరు మారితే మీరు గెలుస్తారు, లేకపోతే మళ్ళీ ఈ వనవాసం తప్పదు, అజ్ఞాతవాసం. సారు కారు నూరు కాదు, సారు మీరు మారాలి అని ప్రజలు అంటున్నారు. మారండి, తప్పేముంది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, రాజకీయ
every politician should able to change his ideas. After all, it is a politics. ఏది కూడా స్థిర కక్షలో ఉండదు. ఈ రోజు సరి అన్నది రేపు సరి కాకపోవచ్చు. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నువ్వు తీసుకునే నిర్ణయం రేపు చెల్లుబాటు కాకపోవచ్చు. ఉద్యమ కాలంలో నువ్వు చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఫిరంగిలా పేలిందంటే 10 ఏళ్ల తర్వాత కూడా పేలకపోవచ్చు. అది తుస్సు కావచ్చు. అది తుస్సు అయిందంటే నీ మాటలో పవర్ పడిపోయిందని కాదు, దాని కాల పరిమితి దాటిపోయిందని అర్థం. దాన్ని అర్థం చేసుకోవాలి. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, మిగిలిన వాళ్ళందరూ కావచ్చు, 10 ఏళ్ల పాటు అంటే తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న మొదటిసారి రాలేదు, రెండవసారి చెప్పుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లోన బిక్కుబిక్కుమంటున్నటువంటి కాంగ్రెస్ను ప్రజలు గుండెకు హత్తుకొని అధికారం ఇచ్చినప్పుడు దాని విలువ తెలుసుకొని నిలబెట్టుకునే ప్రయత్నం. కానీ ప్రతిసారి డబ్బు లేదు అనడం కరెక్ట్